డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ అటెండ్ చేశారు కదా, గుడ్. నిన్న మనం ఒక టాస్క్ తీసుకున్నాం కదా, ఎవరు కంప్లీట్ చేశారు ఆ టాస్క్ని చెప్పండి నాకు. గుర్తుందా అసలు మీకు టాస్క్ ఏంటో? ఎస్, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కదా. 3 minutes పాటు బ్రీతింగ్ని జస్ట్ వాచ్ చేయడం, అంతే, గమనించడం. ఎవరైనా చేశారా? గుడ్. చేయగలిగారా? ఎలాంటి ఆలోచనలు వచ్చినా సరే మరలా తీసుకొచ్చి మీ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచడం. ఎవరైనా సరే 3 నిమిషాల పాటు మీ యొక్క కాన్సంట్రేషన్ని శ్వాస మీద మాత్రమే ఉంచగలిగితే మీరు దేనినైనా కూడా ఈజీగా మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోగలరు. ఇది నిజం. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు కూడా ఎన్నో వేల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అన్ని వేల ఆలోచనలు చేసేటప్పుడు మన థాట్ ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలమా? చేయలేం కదా. మనసు పెట్టండి, మనసు పెట్టండి, మీ కోరిక మీద, మీ గోల్ మీద మనసు పెట్టండి అంటూ ఉంటారు కదా. అంటే ఎన్ని అఫర్మేషన్స్ చేసినా కూడా జస్ట్ మనం వాటిని ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్ అన్నంత మాత్రాన మేనిఫెస్టేషన్స్ అనేవేమీ జరగవు. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మీ బ్రీతింగ్ని గమనించు. ఎవరైతే మీ బ్రీతింగ్ని 3 నిమిషాల పాటు అలా కాన్సంట్రేషన్తో గమనించగలుగుతారో, ఏ ఆలోచన రాని స్థితిలో మీరుంటారో అప్పుడు మీరు మీ లైఫ్లో దేనినైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మీ మేనిఫెస్టేషన్స్ అనేవి అంత ఈజీ అవుతాయి. ఎస్, ఇది నిజం. కానీ ఒక్కరు కూడా ఆలోచనల్ని నిలిపివేయలేకపోయారు కదా, అంతే కదా. సరే, ఇప్పుడు మనం అసలు మెడిటేషన్ అసలు ఎందుకు చేయాలి, చేస్తే లాభం ఏంటో తెలుసుకుందామా. మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మెడిటేషన్ అనేది ఎలాంటిది అంటే, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కింద ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, ఆ పిల్లర్స్ కానీ ఫౌండేషన్ కానీ ఎంత ఇంపార్టెంటో, మన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్లో మెడిటేషన్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. మెడిటేషన్ లేకుండా మన లైఫ్లో మనం దేనిని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయలేము. ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మన ఆలోచన మీద మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అంటే మన మనస్సు మన ఆలోచనని ఖచ్చితంగా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో దానిని ఇమాజిన్ చేస్తుంది. ఆ ఇమాజినేషన్ని మనం 3 నిమిషాల పాటు ఎలాంటి ఆలోచనలు రాకుండా ఒకే స్థిరమైనటువంటి ఆలోచన మనం చేయగలిగితే ఖచ్చితంగా మన మేనిఫెస్టేషన్ అనేది 100% జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి పదే పదే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఆపలేం కదా. కానీ ఇది ప్రాక్టీస్ మీద ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం కదలకుండా ఒక చోట కూర్చొని మనం పీల్చే గాలిని, విడిచిపెట్టే గాలిని, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం కదా, దాన్ని తీసుకోవడం, విడిచిపెట్టడం, దీనిపైన ఎప్పుడైతే మనం కాన్సంట్రేషన్ పెడతామో తప్పకుండా మన ఆలోచనలు అనేవి ఆగిపోతాయి. ఇది ఒక్క రోజుతో సాధ్యమా అంటే ఒక రోజుతో ఏం జరగదు, రోజులు పడుతుంది. కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి ఖచ్చితంగా. మన మైండ్కి ప్రాక్టీస్ అవ్వాలి. అప్పుడే మన ఆలోచనలు అనేవి నిలిచిపోతాయి. ఖచ్చితంగా అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఆలోచనలు రాని స్థితిలో ఉంటామో, ఏ ఆలోచన చేయని స్థితి వస్తుంది మెడిటేషన్ చేయడం వల్ల. ఆ స్థితిలో మనం మన గోల్ ఏంటో గుర్తు చేసుకొని
దాని గురించి అద్భుతంగా ఆలోచిస్తూ దానిని ఎమోషనల్గా ఫీల్ అవ్వగలిగితే ఖచ్చితంగా అది మన జీవితంలో ఉంటుంది. అది మరి మనకి ఇష్టమైన జాబ్ అయి ఉండొచ్చు, సొంత ఇల్లా, సొంత కారు, మనీ గురించి ఏదైనా అయి ఉండొచ్చు. అందుకే ఏమంటారు అంటే బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి మెడిటేషన్స్కి 100% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో చేసే మెడిటేషన్కి ఎక్కువ ఎనర్జీస్ మనం తీసుకోగలుగుతాము. అర్థమవుతుందా? దేవతలు కూడా అదే టైంలో, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా బ్రహ్మముహూర్తంలోనే ఎవరైతే ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. అందరి మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆ టైంలో. అందుకని బ్రహ్మముహూర్తంలో ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ యొక్క గోల్స్ని వాళ్ళు తొందరగా రీచ్ అవుతారనమాట. అర్థమవుతుందా? మనం ఇప్పుడు మెడిటేషన్ అసలు ఎందుకు చేయాలి తెలుసుకుందాం, ఓకేనా? మన మైండ్ చాలా ఆలోచనలతో బిజీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక రోజులో మొత్తము 70,000 నుంచి 6,000 నుంచి 70,000 ఆలోచనలు చేస్తుంది అని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అలాంటప్పుడు ఇలా మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఆ ఆలోచనల యొక్క ఆ పవర్ తగ్గిపోతుంది. ఆ ఆలోచనలు అనేవి తగ్గుముఖం పడతాయి, స్లో అవుతాయి అన్నమాట. మైండ్ ఏమవుతుంది అంటే కామ్ అయిపోతుంది. అప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ అనేవి క్లారిటీగా ఉంటాయి. అంతేకాకుండా మనం ఎక్కువగా గజిబిజిగా మైండ్ ఉన్నప్పుడు, ఎక్కువ కోపంగా ఉన్నప్పుడు కామ్గా కూర్చొని ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా, అలాంటి టైంలో కూడా కామ్గా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే మనలో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఈ మెడిటేషన్ టైంలో బాడీ రిలాక్సేషన్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. మనం కాన్సన్ట్రేషన్గా ఒక 30 minutes పాటు మెడిటేషన్ చేయడం వల్ల మన బాడీ ఏం చేస్తుంది, రిలాక్సేషన్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది, భయం ఉన్నటువంటి టెన్షన్ తగ్గిపోతుంది. అలాగే ఓవర్ థింకింగ్ అనేది రెడ్యూస్ అయ్యి ఇన్నర్ పీస్ వస్తుంది. అంటే మన లోపల నుంచి మనకొక ప్రశాంతత వస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నామో మనీ గురించి కానీ, జాబ్ గురించి కానీ, దాని మీద మనం ఫోకస్ పెట్టగలుగుతాం. ఆ థాట్ మీద మన కాన్సన్ట్రేషన్ పూర్తిగా పెరుగుతుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైంలో ఈ మెడిటేషన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు కూడా. ఎందుకంటే ఎంతో స్ట్రెస్ ఉంటుంది మనకప్పుడు. ఎలాంటి క్వశ్చన్స్ చేస్తారు, నేను సబ్మిట్ చేసేవి రైటా రాంగా, ఎంతమంది అక్కడ ఉన్నారు నా జాబ్కి, ఇట్లా మనలో ఎన్నో ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఒక ఇంటర్వ్యూని అటెండ్ చేసేటప్పుడు మనము ఇలా ఒక 5 minutes పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా మనం చాలా ప్రశాంతంగా ఇంటర్వ్యూని అటెండ్ చేయగలుగుతాం. టెన్షన్ తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఆ టెన్షన్లో ఒకవేళ ఇలా మనం పాటించలేదు, టెన్షన్లో మనకి అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్లుగా భయపడుతూ ఉంటాం. అక్కడ కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతాం అన్నమాట. అదే మనం మెడిటేషన్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు అడిగిన ప్రతిదానికి కూడా ఖచ్చితంగా మనం ఆ ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేయగలుగుతాము. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ చేయగలుగుతాము ధైర్యంగా. అలాగే మనలో మెమరీ పవర్ పెరుగుతుంది మెడిటేషన్ చేయడం వల్ల. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది. అన్నీ కూడా చక్కగా జ్ఞాపకం ఉంటాయన్నమాట. కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎమోషన్స్ కంట్రోల్ చేయగలుగుతాము. అంటే వెంటనే కోపం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా, చాలామంది మేము బ్రతకలేమండి, మాకు ఎవ్వరు లేదు, మేము సూసైడ్ చేసుకుంటాము, ఇలా ఆలోచనలు వచ్చేవాళ్ళు మెడిటేషన్స్ చేయడం వల్ల అలాంటి ఆలోచనలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే మన బ్రెయిన్, మన బాడీ, మన లైఫ్ని రీసెట్ చేసుకోవడానికి. మెడిటేషన్ అంటే మైండ్కి రెస్ట్.
అలాగే మన సోల్కి ఎనర్జీ అనమాట. మన ఆరా పవర్ పెరుగుతుంది మెడిటేషన్ చేయడం వల్ల. అంటే పాజిటివ్ ఎనర్జీని మనం యూనివర్స్ నుంచి చక్కగా తీసుకోగలుగుతాం మెడిటేషన్ వల్ల. మన బాడీలో ఉన్నటువంటి 7 చక్రాస్ క్లీన్ అవుతాయి. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తే, మనం సామాన్యంగా ఎవరినైనా చూసాము రోజు మెడిటేషన్ చేసేవాళ్ళని, వాళ్ళు ఎంతో బ్రైట్గా అనిపిస్తారు మనకి. అర్థమవుతుందా? చూడగానే వాళ్ళల్లో ఆ తేజస్సు కనిపిస్తుంది మనకి. అంత పవర్ ఉంటుంది మెడిటేషన్కి. మన మైండ్ చాలా థాట్స్తో ఫుల్ బిజీగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఎప్పుడైతే ఈ మెడిటేషన్ చేయడం మనం మొదలు పెడతామో, ఎంత కోపంగా ఉన్న వాళ్ళైనా సరే కోపం అనేది తగ్గిపోతుంది. వాళ్ళల్లో ఉన్న యాంగ్జైటీ తగ్గిపోతుంది. భయపడే వాళ్ళు ఉంటారు, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు భయము, లేదా బిజినెస్లో లాస్ వస్తుందేమో అని భయపడేవాళ్ళు, ఎన్నో అప్పులు చేసి లైఫ్లో భయపడుతూ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం మొదలు పెడతారో వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళలో ఉన్న భయం పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది సూపర్ టూల్. మనం ఏదైనా రియాక్షన్ ఇచ్చే ముందు థింక్ చేసే పవర్ని ఇస్తుంది. ఏదైనా ప్రతిదాన్ని మనం ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు రాంగ్ అని తొందరపడకుండా ఆలోచించి మాట్లాడుకోగలుగుతాము. మన బాడీలో హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మన బాడీ, మన మైండ్ కామ్ అయిపోతుంది. ఆలోచన రహిత స్థితి అంటాం చూడండి, ఆ స్థితికి వెళ్ళిపోతాం మనము. హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే కదా ఎలాంటి కోపాలు ఉండవు, యాంగ్జైటీ అసలు ఉండదు. హ్యాపీగా లైఫ్ని వీళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే డెసిషన్ తీసుకోగలరు. ఎవ్వరి మీద ఆధారపడరు అనమాట. వాళ్ళ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే ఈ మెడిటేషన్ చేయడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. కావాలంటే టెస్ట్ చేసుకోండి మీరు. ఈరోజు నుంచే మీకు వీలైనంత ఎక్కువ టైము కామ్గా ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ కూర్చొని చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏం చేయొద్దు, మీ శ్వాసని జస్ట్ గమనించండి, అంతే చాలు. మన శ్వాసని గమనిస్తూ ఉండమన్నామంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. వాటినే మీరు బలవంతంగా ఆపొద్దు, బలవంతంగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచించొద్దు. ఆ వచ్చే వాటిని, పోయే వాటిని రెండింటిని కూడా గమనిస్తూ కూర్చోండి, జస్ట్ అంతే. ఎలా ఒక మూవీని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి టెన్షన్ పడకుండా కామ్గా చూడాలి, కామ్గా ఆలోచించాలి. అట్లా జస్ట్ గమనించాలి అంతే. ప్రతిరోజు కూడా మెడిటేషను నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచిది బ్రెయిన్కి. ఎందుకంటే ఆ టైంలో బ్రెయిన్ ఎప్పుడు కూడా గామా స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్లో చాలా ప్రశాంతత దొరుకుతుంది మనిషికి. ఎప్పుడైతే నువ్వు పడుకుంటున్నామో, నిద్రలేమి సమస్య లేరు. ఎవరైతే బాధపడుతూ ఉంటారో, మాకు నిద్ర లేదు మేడం, మాకు ఆలోచనలు ఎక్కువైపోయినాయి, మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఇలా చెప్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాపీగా వాళ్ళు పడుకోగానే నిద్ర వచ్చేసిద్ది అనమాట. కావాలంటే టెస్ట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేయడం మొదలు పెడతామో రిలాక్సేషన్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల మైండ్ కామ్ అవుతుంది, బాడీ కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది. హాయిగా టైం టు టైం తింటారు, హ్యాపీగా నిద్రపోతారు. ఈ మెడిటేషన్ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అనమాట. సబ్కాన్షియస్ మైండ్ పవర్ఫుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ మెడిటేషన్లో మనం సబ్కాన్షియస్ మైండ్ డోర్ ఓపెన్ చేస్తాము. అంటే నిన్న చెప్పుకున్నాం కదా, మనము మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైనా ఒక ఆలోచన తీసుకోవడానికి 3 నిమిషాల టైం పడుతుంది అని. ఆ 3 నిమిషాలు అంటే మన బ్రెయిన్ని పదే పదే మనం ఏదైతే చెప్తామో, నమ్మకంగా చెప్తామో దానినే మన మైండ్ నమ్ముతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ డోసు
ఓపెన్ చేయగలుగుతాము. ఈ మెడిటేషన్ వల్ల సబ్కాన్షియస్ మైండ్ డోరు ఓపెన్ అవుతుంది. అప్పుడే మనం చెప్పేటటువంటి అఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ టెక్నిక్స్ కానీ బాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు అనేది. మైండ్ చాలా కామ్గా ఉంటుంది. ఆ టైంలో మనం చేసేటటువంటి ఈ మెడిటేషన్ వల్ల మనం చాలా కామ్ అయిపోతాం అన్నమాట. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా రిలీజ్ అవుతుంది. మనలో ఉన్న రిగ్రెట్ ఫీలింగ్స్, అయ్యో నేనేం చేయలేనేమో, నా వల్ల ఏది కాదేమో, ఇలాంటివన్నీ తొలగిపోతాయి. బాధ, ఏమన్నా వూండ్స్ అంటే చెప్పుకోలేని బాధలు ఏమన్నా ఉన్నా కూడా, ఇంతకుముందు మనం ఎప్పుడైనా గాయపడి ఉంటే వాటి వల్ల వచ్చే పెయిన్స్ కానీ, ఎవరి వల్లన్నా మనం ఇబ్బంది పడి ఉంటే ఆ గాయాలు ఎప్పుడూ మనల్ని గుచ్చుతూ ఉంటాయి చూడండి. మానసిక ప్రశాంతత లేకపోవడం అంటామే, అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనకి ప్రశాంతత దొరుకుతుంది. బ్యాడ్ మెమరీస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మనలో ఉన్న భయం తొలగిపోతుంది. ఈ మెడిటేషన్ వల్ల అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మనము చాలా లైట్గా, క్లీన్గా ఉన్నామనిపిస్తుంది. చాలా ఫ్రీగా ఫీల్ అవుతామన్నమాట. మనలో హ్యాపీనెస్ లెవెల్స్ న్యాచురల్గా పెరిగిపోతాయి. మెడిటేషన్ చేయడం ఒక న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్లా పనిచేస్తుంది. రిపీటెడ్ ప్రాక్టీస్ వల్ల ఇన్సైడ్ హ్యాపీనెస్ యాక్టివేట్ అవుతుంది. అంటే ప్రతిరోజు రిపీటెడ్గా మనం ఖాళీ దొరికినప్పుడల్లా మెడిటేషన్ చేయడం మొదలుపెట్టామనుకోండి, మనలో హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అర్థమైందా మీకు? ఎస్, మెడిటేషన్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా మీరందరూ మెడిటేషన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అంటే ఏం లేదు, ప్రశాంతంగా ఒక ప్లేస్ని ఎంచుకొని కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మీరు పీల్చే గాలిని, విడిచిపెట్టే గాలిని జస్ట్ గమనించండి అంతే. ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా అలా వదిలేయండి. వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. జస్ట్ అట్లా నార్మల్గా వదిలేసి మళ్ళీ మీ మైండ్ని తీసుకొచ్చి మీ కాన్సన్ట్రేషన్ని అదే శ్వాస మీద పెట్టండి. ఎలా లోపలికి శ్వాసను తీసుకుంటున్నారు, ఎలా బయటికి విడిచిపెడుతున్నారు, అదే మెడిటేషన్. కామ్గా మీకు వీలైనంత ఎక్కువ టైం చేయండి. అలా చేయడం వల్ల మీ మైండ్ అనేది కామ్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్లో నిజమైన జీవితంలో ఎవరైనా లాభాలు పొందారా అంటే ఎస్, ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ని పాటిస్తున్నారు వాళ్ళ లైఫ్లో. పెద్ద పెద్దవాళ్ళు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఫిల్మ్ స్టార్స్ దగ్గర నుంచి, అలాగే క్రీడాకారులు, ప్రతి ఒక్కరు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా చేసేసుకున్నారు. ఎవరైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ని చూస్తున్నారు. అలాగే మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎన్నో ఎన్నో గిఫ్ట్లు గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఇది నిజమా అని నాకు కూడా అనిపించింది, కానీ ఇది నిజమే. ఆ వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆవిడే హెలెన్ హ్యాడ్సెల్. అసలు ఈ హెలెన్ హ్యాడ్సెల్ ఆవిడ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా వర్క్ అయింది అనేది మనం తెలుసుకున్నాం. అసలు ఎవరు ఈ హెలెన్ హ్యాడ్సెల్? ఈవిడ ఒక అమెరికాలో పుట్టినటువంటి ఒక సాధారణమైన మహిళ, ఒక కామన్ ఉమెన్. చాలా తక్కువ, అంటే మరీ తక్కువ అని కాదు, ఒక మిడిల్ క్లాస్లో పుట్టినటువంటి ఒక అమ్మాయి. కానీ ఒకరోజు ఆవిడ ఏం చేసింది అంటే, నేను ఏది కోరుకున్నా దాన్ని గెలవచ్చు అని ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ చదవడం జరిగింది. వాటిని తన లైఫ్లో పాటించిందనమాట. మనమేం చేస్తాము, ప్రతిరోజు జస్ట్ వాటిని, ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, స్కిప్ చేసుకుంటూ వెళ్తాం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని. కానీ ఆవిడ అలా చేయలేదన్నమాట. ఏం చేసింది అంటే, ఆవిడ ఒక రోజు
ఆమె ఏం కోరుకున్నా అది గెలవచ్చు అనే విశ్వాసాన్ని తనలో తను ఎక్కువగా పెట్టుకుంది. ఆమె జీవితం లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ మైండ్ పవర్కి ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. స్పెక్ అనే మెథడ్ని కూడా ఆవిడే కనిపెట్టింది. స్పెక్ అంటే ఏంటో తెలుసా మీకు? ఈ హెలెన్ హ్యాడ్సెల్ ప్రతి కోరిక కోసం స్పెక్ అనే మెథడ్ని వాడేది. ఎస్ అంటే సెలెక్ట్ ఇట్, దేనినైనా సెలెక్ట్ చేసుకోవడం. నీకు కావాల్సింది ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక కారు కావాలా, ఒక బంగ్లా కావాలా, ఒక మంచి జాబ్ కావాలా, అది ఏదైనా అయి ఉండొచ్చు. దానికి ఒక క్లారిటీతో సెలెక్ట్ చేసుకునేదనమాట. ఓ క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక కారు కావాలి అంటే అది ఏ బ్రాండ్లో ఉండాలి, ఏ కలర్ అయి ఉండాలి, ఇట్లా అనమాట. ఓకేనా? ఎంత కాస్ట్లో ఉండాలి, ఇలా ఒక మోడల్ కార్ని సెలెక్ట్ చేసుకొని అలా స్పష్టంగా తన యొక్క గోల్ని సెట్ చేసుకునేదనమాట. ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏం కావాలో దానిని. అలాగే పి అంటే ప్రొజెక్ట్ ఇట్, అంటే విజువలైజేషన్ చేసేది. ఆల్రెడీ దానిని తను కలిగి ఉన్నట్టుగా మెంటల్గా ఒక మూవీని క్రియేట్ చేసుకొని చూసేది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా మూవీని కళ్ళతో చూస్తాం కదా, వినడం కన్నా చూసిన సినిమాలు మన మైండ్లో ఎక్కువగా గుర్తుండిపోతాయి కదా. ఎప్పుడు అడిగినా కూడా వాటి గురించి మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే అవి మనం కళ్ళతో చూడడం వల్ల ఏమవుతుంది అనంటే అవి మైండ్లో సబ్కాన్షియస్లో ప్రోగ్రామ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా కూడా కొన్ని రోజుల పాటు, నెలల పాటు అలా గుర్తుండిపోతాయి అన్నమాట. కాబట్టి ఈవిడ ఏం చెప్తారు అంటే దేనినైనా ప్రొజెక్ట్ ఇట్, విజువలైజేషన్ చేసుకునేదంట. ఖచ్చితంగా ఒక మూవీలా దాన్ని ఎంజాయ్ చేసేది. ఏదైతే తను కోరుకున్నదో అది దానిని విజువలైజ్ చేసుకునేది. ఎలాంటి విజువలైజ్ చేసుకునేది? ఎలా అంటే ఆల్రెడీ అది తన లైఫ్లో ఖచ్చితంగా ఉంది అన్నట్లుగా. అలాగే ఏం చేసేది? ఎక్స్పెక్ట్ చేసేది, ఇది నాకు ఖచ్చితంగా కావాలి, ఇది కంప్లీట్గా నాదే అని. దొరకడం ఖచ్చితమైన కంప్లీట్ బిలీఫ్లో ఉండేదన్నమాట. అలాగే కలెక్ట్ ఇట్, ఇక్కడ ఏంటి? కర్మ ప్లస్ ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవడం వల్ల తను సక్సెస్ని చూసేది. ఇక్కడ కర్మ అంటే ఏంటి? తను ఏ పని అయితే చేస్తుందో దానిలో ఖచ్చితంగా నేను ఖచ్చితంగా దీనిని పొందగలను అని నమ్మి దానిని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని విజువలైజ్ చేసుకునేది. ఖచ్చితంగా ఇది నా లైఫ్లో ఉంది అని. రాత్రి నేను మీకు చెప్పాను కదా, ఎమోషనల్గా మనం ఫీల్ అవ్వాలి దేన్నైనా అని. అది హ్యాపీనెస్ అవ్వచ్చు, సాడ్నెస్ అవ్వచ్చు. దేనినైనా మనం ఎమోషనల్గా తీసుకుంటే మన హార్ట్కి టచ్ అయ్యేలాగా దాని గురించి ఎంత ప్రేమగా ఆలోచిస్తామో అది మన లైఫ్లో ఆల్రెడీ ఇప్పుడే ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ హ్యాపీనెస్ని మళ్ళీ విజువలైజ్ చేసుకోవాలి. అలాగే తన లైఫ్లో యూనివర్స్కు ఇచ్చే అవకాశాలన్నిటినీ కూడా అందిపుచ్చుకునేదనమాట. అన్నిటినీ యాక్సెప్ట్ చేసేది. అందుకే తనకి నమ్మలేనంత రిజల్ట్ చూసేది. ఆమె జీవితం అలా మారిపోయిందనమాట. ఆవిడ తన లైఫ్ మొత్తంలో 800కి పైగా కాంటెస్ట్లు గెలిచిందంట. 800 కాంటెస్ట్లో తనే గెలిచింది అంటే ఒకసారి ఆలోచించండి. ఆవిడ మీద ఆవిడకి ఎంత నమ్మకమో, యూనివర్స్ని ఎంత గొప్పగా నమ్మిందో. కేవలం 1-2 సంవత్సరాల్లోనే కొత్త ఇంటిని గెలుచుకుంది, కారుని గెలుచుకుంది. ఇవన్నీ కూడా కాంటెస్ట్లోనే గెలుచుకుంది ఆవిడ. తను ఫ్రాడ్ చేస్తుంది అని కూడా అక్కడ ప్రజలు చాలామంది అనుకున్నారు. కానీ నిజంగా అప్పుడు తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈవిడ ఏం చెప్పింది అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ని పాటించాను అని చెప్పారు. అలాగే కిచెన్ అప్లయన్సెస్ ఎన్నో వంట సామాగ్రి గెలుచుకుందంట. అలాగే వెకేషన్స్ అంటే మనకి ఇప్పుడు వెకేషన్స్ అంటే అదే ఫారిన్ ట్రిప్స్కి వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు కదా, అవి కూడా గెలుచుకున్నారనమాట. అలాగే ఎంతో మనీని గెలుచుకున్నారు, హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఇలా ఆవిడ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క కాంటెస్ట్లో పాల్గొనేది. ఏ కాంటెస్ట్లో ఆవిడైతే పాల్గొన్నారో వాటన్నిటినీ తనే గెలుచుకునేది. ఆమె ఒకటే బిలీవ్ చేసేదంట. ఏం నమ్మేదంటే ఐ ఆల్వేస్ విన్, నేను ఎప్పుడు కూడా ఖచ్చితంగా విన్ అవుతాను. ఆమె ఎప్పుడు ఒక కాంటెస్ట్లో
ఎంటర్ అయితే ఖచ్చితంగా దాంట్లో ఆవిడే గెలిచేది. ఎందుకంటే ఆమె మైండ్‌లో ఎప్పుడూ ఒకే భావన ఉండేదంట. ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేస్తారు. యూనివర్స్ ఎప్పుడు కూడా నా వైపే ఉంటుంది. నన్నెప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటుంది. నన్నెప్పుడూ కూడా విన్ అయ్యేలా చూస్తుంది. ఈ బిలీఫ్ ఎనర్జీ యూనివర్స్‌కి ఒప్పుకునేలా అనిపించేదనమాట. అంతలా ఆవిడ కాన్ఫిడెంట్‌గా ఉండేది. లా ఆఫ్ అట్రాక్షన్ ఆమె జీవితంలో ఎలా డైరెక్ట్‌గా పనిచేసింది అంటే, ఒక కోరిక కోరుకొని ఖచ్చితమైన విజువలైజేషన్ చేసి ఎంతో నమ్మకంతో, ఎంతో ఫీలింగ్‌తో ఉండడం వల్ల ఆమె కోరికను ఆల్రెడీ సాధించినట్టుగా అనుభవించేది. ఇది తన బ్రెయిన్‌లో ఆర్ఏఎస్ యాక్టివేట్ చేసి, నేను మొన్న చెప్పాను కదా మీకు, రెడిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్. రెడిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ ద్వారా అది యాక్టివేట్ అయ్యి అవకాశాలని అట్రాక్ట్ చేసేది. అంటే మనం ఏదైతే నమ్మకంతో బలంగా కోరుకొని ఖచ్చితంగా దాన్ని విజువలైజ్ చేస్తామో దానిని మన లైఫ్లోకి యూనివర్స్ అనేది ఖచ్చితంగా తెచ్చిపెడుతుందనమాట. ఆ ఎనర్జీ అనేది తన యొక్క ఆ కోరిక యొక్క ఆ విజువలైజేషను, తనలో ఉన్న ఆ ఎమోషను, ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆవిడ కోరుకున్న ఆ ఎనర్జీ యొక్క వైబ్రేషన్ పెరిగి డిజైర్డ్ రియాలిటీ వైబ్రేషన్లోకి వచ్చేసి తన లైఫ్లోకి అన్నిటినీ కూడా హ్యాపీగా తను అట్రాక్ట్ చేసుకునేదనమాట. అసలు ఫియర్ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది. అసలు ఆవిడ ఏం చెప్పేవాళ్ళంటే, నాకు అసలు భయమే వేసేది కాదు. ఇది రాదేమో అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఖచ్చితంగా నాకే వస్తుంది అని నేను నమ్మేదాన్ని అని ఖచ్చితంగా నమ్మేవాళ్ళంట. అలానే చెప్పేవాళ్ళు. తన ఇంటర్వ్యూలో తను అదే చెప్పేవాళ్ళు. అందరూ హోప్ పెట్టుకుంటారు, కానీ నేను అలా హోప్ పెట్టుకునేదాన్ని కాదు. వస్తుందేమో అనే హోప్లో కాదు, ఖచ్చితంగా అది నాదే అని నేను నమ్మేదాన్ని. అందుకే వాటిని నేను ఎప్పుడు కూడా విన్ అవుతూ ఉండేదాన్ని. తను ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, అసలు ఆ కాంటెస్ట్లు ఉన్నాయి అంటే, అవి నా దాకా వచ్చినాయి అంటే యూనివర్స్ నా కోసమే ఆ అవకాశాలను నా దగ్గరికి పంపించింది అని నేను నమ్మేదాన్ని అని చెప్పేది తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా యూనివర్స్ ఇచ్చినటువంటి పాత్ అని చెప్పేవాళ్ళు అనమాట. ఇలా తన లైఫ్లో 1000కి పైగా కాంటెస్ట్లో గెలుచుకోవడం వల్ల తనకి కాంటెస్ట్ క్వీన్ అనే పేరు కూడా వచ్చింది. అర్థమైందా మీకు? అలాగే ఎవరైతే మీ గోల్ని బలంగా పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఖచ్చితంగా ఇది నా లైఫ్లోకి వచ్చి తీరుతుంది అని బలంగా నమ్ముతారో యూనివర్స్ మీ లైఫ్లోకి దానిని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలి అంటే ఫస్ట్ అడగడంలో మనం క్లారిటీ ఉండాలి. 2, ఏదైతే మనం అడుగుతున్నామో దాన్ని యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది అనే నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా అది నాకే దక్కుతుంది, అది ఖచ్చితంగా నా లైఫ్లోకి వస్తుంది కాబట్టే నేను దాన్ని ఎంచుకున్నాను అనే ఆలోచనలోనే మీరు ఉన్నప్పుడు దేనినైనా ఈజీగా మీ లైఫ్లో అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. హెలెన్ హ్యాడ్సెల్ లాగా. అర్థమైందనుకుంటా అందరికీ కూడా. ఇంకా హెలెన్ ఏం చెప్తారంటే, లాటరీ అనేది ట్రై చేయడం కాదు, ఎలైన్మెంట్ని క్రియేట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్ అంటారు. మనం ఏది కోరుకున్నా కూడా ఎలైన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే మీ వైబ్రేషన్ క్లియర్ అయితే మిరాకిల్స్ అనేవి ఫాస్ట్గా వర్క్ అవుతాయి. స్పెసిఫిక్గా కోరుకోండి. స్పిరిచువల్ వరల్డ్లో క్లారిటీ ఉండాలి. అప్పుడే మీ మేనిఫెస్టేషన్ అనేది స్పీడ్ అవుతుంది. కాబట్టి వాట్ యూ ఎక్స్పెక్ట్ యూ అట్రాక్ట్. అలాగే మన లైఫ్లో మనం ఎప్పుడూ కూడా ఒక క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా ఈ సృష్టిలో అనంతమైన సంపద ఉంది. ఆ సంపదని మనం అనుభవించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాం. ఎప్పుడైతే మనం ఈ భూమి మీద నేను సంతోషంగా, ఆనందంగా, హాయిగా జీవించడానికి మాత్రమే వచ్చాను, డబ్బు సంపదలని అనుభవిస్తూ అని నమ్ముతామో మన జీవితంలోకి ఎంత డబ్బైనా కూడా వచ్చి చేరుతూ ఉంది. అదే మనం నాకు ఇంతవరకే సరిపోతుంది, నా జీవితంలో నేను దేనికి సరిపోనేమో, నేను దేనికి కూడా అర్హత లేదేమో, నేను దానికి అర్హుణ్ణి కాదేమో, నా చదువు నా జాబ్కి అర్హత కాదేమో
ఆ జాబ్‌కి వేల మంది అప్లై చేస్తున్నారే, నేను గెలుస్తానో లేదో, నాకసలు ఆ జాబ్ అనేది వస్తదో లేదో, లేదా నేను కోరుకున్నది కోరిక తీరుతదనే నమ్మకం నాకు లేదు, నా మీద నాకు ధైర్యం లేదు, నేను చేసే పని మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఇలా మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో మన లైఫ్‌లో అన్నీ కూడా వెనక్కెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే మన ఆలోచనల యొక్క భావము మనల్ని ఏం చేస్తుంది అంటే డౌన్‌ఫాల్ చేస్తుంది. మనం ఏ భావనలో ఉంటామో, ఒకవైపు నుంచేమో నాకు జాబ్ కావాలి అని అప్లై చేస్తాం. కానీ ఒకవైపు ఏం ఆలోచిస్తాము, దీనికి నాకు అర్హత లేదేమో అని ఆలోచిస్తున్నాము అంటే, అదే భావంతో ఉన్నాము, అదే ఎమోషన్‌తో ఉన్నాము అంటే, అదే వైబ్రేషన్‌లో ఉంటే సేమ్ అదే ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీనే యూనివర్స్ నీ లైఫ్‌లోకి తెచ్చిపెడుతుంది. నీకు జాబ్ రాదు, ఆపర్చునిటీస్ రావు, నీకు అప్పుడు డబ్బు సంపాదించే అవకాశాలు రావు, అన్నీ కూడా ఆగిపోతాయన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన ఆలోచనలతోనే మనకి వచ్చే అవకాశాలని మనమే ఆపేస్తున్నామన్నమాట. ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా మన గురించి మనం గొప్పగా కోరుకొని, గొప్పగా మన గురించి మనం ఆలోచించగలుగుతామో, అప్పుడు మన లైఫ్‌లోకి మనల్ని మనం నమ్మగలుగుతాము. అప్పుడు మన లైఫ్‌లోకి అన్నీ వస్తాయన్నమాట. ఖచ్చితంగా అన్నీ వచ్చి చేరతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ యూనివర్స్‌తో అలైన్‌మెంట్‌లో ఉండాలి అంటే, మన జీవితంలో ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, గ్రాటిట్యూడ్ భావంతో ఉండాలి ఎప్పుడు. ప్రతి ఒక్కదానికి కూడా గ్రాటిట్యూడ్ తెలియచేస్తూ ఉంటే, మనం యూనివర్స్‌తో అలైన్‌మెంట్‌లో ఉన్నట్టే. ఎప్పుడైతే మనం హార్ట్‌లో ఉండండి అంటే మీనింగ్ ఏంటి అంటే, మనస్ఫూర్తిగా ఉంటామో, మన హృదయం ఎప్పుడు కరుణతో, జాలితో, ప్రేమతో నిండి ఉంటుందో, యూనివర్స్ ఎప్పుడు కూడా యూనివర్స్‌లో ఉన్న ఎనర్జీనే మనలో కూడా ఉంది. ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ ఎనర్జీని ఎక్కడ బ్లాక్ చేస్తున్నామంటే, మన ఎమోషన్స్, మన కోపాలు, అసూయ, ద్వేషము, మన అపనమ్మకాలు, మన భయాలతో ఆ ఎనర్జీని మనం బ్లాక్ చేసుకుంటున్నాం. లేదంటే మన లైఫ్‌లోకి మనం ప్రతిదాన్ని కోరుకున్న వాటన్నిటిని కూడా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. అందుకే మన లైఫ్‌లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మెడిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసుకున్నాం కదా! ఇక నుంచైనా ప్రతిరోజు కూడా మీకోసం మీరు ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు కేటాయించుకొని, కామ్‌గా, ప్రశాంతంగా ఒక చోట కూర్చొని, శ్వాస మీద ధ్యాస ఉంచి మెడిటేషన్ చేయండి. కేవలం ఇది చాలా ఈజీ. కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ మీరు మరలా కూడా బలవంతంగా వాటిని ఆపొద్దు. కామ్‌గా మీ బ్రీతింగ్‌ని ఏం చేస్తారు అబ్జర్వ్ చేయండి చాలు. అలా కామ్‌గా కూర్చొని మీ శ్వాసని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అలా మీరు చేయగా మీ మైండ్ ఏమవుతుంది కామ్ అయిపోతుంది. ఆలోచనలనేవి తగ్గిపోతాయన్నమాట. మనం రేపు హ్యాపీయెస్ట్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. అతని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అతను ఈ వరల్డ్‌లోనే మెడిటేషన్ చేయడం వల్ల మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అని పేరు తెచ్చుకున్నారు. సైంటిఫికల్‌గా కూడా ఇది ప్రూవ్ అయిందనమాట. అంటే అతను మెడిటేషన్‌లో కూర్చున్న వెంటనే ఎలాంటి ఆలోచనలు రాని స్థితిలోకి వెళ్ళిపోతాడంట. అతని బ్రెయిన్ అనేది ఆలోచన చేయడం మానేస్తుంది. కామ్ అయిపోతుంది వెంటనే. కానీ మనం అలా గంట సేపు కూర్చున్నా గూడా అలాంటి స్థితిలోకి మనం రాలేము. కానీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఉండగా మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. అప్పుడు మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి ఈజీగా వర్క్ అవుతాయన్నమాట. థ్యాంక్ యూ అండి. రేపు మరలా క్లాస్‌లో అందరం మీట్ అవుదాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మెడిటేషన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ చేసే మెడిటేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్. అర్థమవుతుందా? కాబట్టి వీలైతే మీకు 4:30 నుంచి 5:30 వరకు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్‌లో మెడిటేషన్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా ఎవరైనా కానీ మన ఈ సెషన్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ 21 డేస్ ఫ్రీ సెషన్‌లో కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మిమ్మల్ని కూడా మనం వెల్త్ అండ్ విజ్డమ్ ఫ్యామిలీ గ్రూప్‌లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. జూమ్ లింక్ అనేది మీకు కూడా
పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు ప్రియా. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా మరొకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని దానిని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టడం వల్ల కొత్త వాళ్ళందరినీ కూడా మేము వెల్త్ అండ్ విజ్డమ్ ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మీ దాకా వస్తుంది. ప్రతిరోజు కూడా ఒక మీకు మెసేజ్ లాగా మీకు తెలుస్తుందన్నమాట. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.